ఇస్తూ ఉండాలి. మీరు అన్నమయ్య కీర్తన పెట్టుకుని అన్నం వండుతూ ఉండండి, రామదాస్ కీర్తన పెట్టుకుని కూర వండుతూ ఉండండి, సామవేదం షణ్ముఖ శర్మ గారి ఉపన్యాసం పెట్టుకుని సాంబార్ వండుతూ ఉండండి, సాగంటి గారి లెక్చర్ పెట్టుకుని చారు కాస్తూ ఉండండి. అప్పుడు ఏమవుతుంది? మనసు పవిత్రం అయిపోతుంది. రామాయణంలో ఒక 20 పేర్లు నేను చెప్పగలను అన్నోళ్ళు వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? మీరు ఎలాగే చెప్తారు? ఇస్కాన్ రండి సార్. ఏం పేరు సార్ మీ పేరు? సుదర్శన్. మాకు మంచి దర్శనం సార్. ఒక్కసారి చెప్పండి సార్. మా దేవరకొండ పరువు మీ మీద ఉంది సార్. చెప్పండి సార్. నాకు తెలిసినంత వరకు ఇక్కడ ఉన్న వాళ్ళకి రాముడి తండ్రి పేరు తెలియదు. దయచేసి ఎవరైనా చెప్తారా? చెప్తాం. మీరు కాదండి. నేను చెప్పను. చెప్పండి. ఎవరు? దశరథుడు కాదు. చెప్పండి. దశరథుడు అనేది అతని యొక్క యుద్ధ నైపుణ్యానికి ఆయనకి ఇచ్చినటువంటి బిరుదు. ఆయన కోసల దేశానికి చక్రవర్తి. 10 మంది వీళ్ళు శత్రువులు వచ్చినా కూడా ఏకధాటిగా 10 గుర్రాలను రథంపై యుద్ధం చేసి గెలిచినందువల్ల అక్కడ ఉన్నటువంటి శత్రురాజులందరూ ఆయనకి ఇచ్చినటువంటి బిరుదు దశరథుడు. కానీ ఆయన పేరు నేమి, కోసల రాజ్య చక్రవర్తి నేమి. ఇక తెలియని మరొక విషయం కూడా మీకు చెప్తా. నేను ప్రయాణం ఉంది, మీరు మిగిలిన 19 పేర్లు చెప్పేస్తే 19వ తారీఖుతో వెళ్ళిపోతాను. ప్లీజ్ ప్లీజ్. నేను వెళ్ళిన తర్వాత మీరు ఇవ్వండి. ఎందుకంటే నేను ప్రయాణం తొందరగా. ఎందుకంటే సీతాదేవి తల్లి పేరు తెలియదు. ఎందుకంటే మరి సీతాదేవి భూమిలో దొరికింది భూదేవి అంటే. భూదేవి తల్లి. తల్లి అందరూ పెంచి పెద్ద చేసి పెళ్లి చేసింది తల్లి కదా. ఆ తల్లి పేరు ఎవరైనా చెప్తారా ఇందులో? రాదు. ఆమె పేరు సునయన, జనక మహారాజు యొక్క తల్లి. హనుమంతుడు అహల్య, నలుడు, తర్వాత అంగదుడు, వాలి, సుగ్రీవుడు, జాంబవంతుడు. మనకు కావాల్సింది రాక్షసుడు ఉన్నారు, రావణ బ్రహ్మ. అట్లాగే ఆయన తమ్ముడు కూడా ఉన్నాడు, మన యొక్క రామకృష్ణుడు విభీషణుడు. అంత పెద్ద బ్రిడ్జ్, పంబన్ బ్రిడ్జ్ని మించిన బ్రిడ్జ్ నిర్మాణం చేసింది ఎవరో తెలుసా? నీరుడు, ఇంజనీర్. ప్రపంచంలోనే ప్రవహిస్తున్న నీరుంది, నిల్వ ఉన్న నీరుంది. ఆ నీటిలోనే ఒక బ్రిడ్జ్ని ఇంతవరకు ప్రపంచంలో ఎక్కడ కూడా కట్టినటువంటి ది గ్రేట్ ఇంజనీర్ ఇన్ రాబోయిన నీరుడు. కాబట్టి మీకు ఇంకా చెప్పాను. 2200 పేర్లు చెప్పాను. ఓ వెరీ గుడ్. ఒక 20 చెప్పండి సార్. 12 వచ్చినాయి. ఇంకెందుకు చెప్పండి, ఎందుకు చెప్పండి సార్. చెప్తాను. రాముడి యొక్క భక్తురాలు శబరి, వాలి, సుగ్రీవుడు, అంగదుడు, తర్వాత వాలి, మణికుమారుడు, తర్వాత అక్షకుమారుడు, ఇంద్రసేన్. రైట్. స్వామి గారు ప్రయాణం ఉంది అంతే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మీ పేరు సార్? సుదర్శన్. సుదర్శన్ గారి తోపు తీయండి. మా ఇద్దరికి ఒక స్నాపు. సుదర్శన్ వెళ్ళకి దుమ్ము లేపు, వితౌట్ ఏ స్టాపు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. ఓ థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. అందరూ ఒకసారి గట్టిగా 2 చేతులు పైకెత్తి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. భారత్ మాతా కీ. మనందరం కూడా మన దేశం ధర్మం బాగుండాలంటే తల్లులందరూ వింటూ వంట చేయండి. అలాగే వారానికి ఒక్కరోజు కూర్చోబెట్టి మీ పిల్లలతో రామాయణం మీరు చదువుతూ వాళ్ళతో చదివించండి. అన్నీ సెట్ అయిపోతాయి. ఒక్క మంత్రం చెప్పేస్తాను. నమస్కారం మొదలు పెట్టండి. కళ్ళు మూయొద్దు, కళ్ళు తెరిచి ఇది అవ్వగానే దన్నం అన్నం. రైట్. చెప్పండి. ఇది చెప్పగానే మీకు నవ్వు వస్తుంది, దేవుడి మీద నవ్వు వస్తుంది. చెప్పండి. నారాయణ నారాయణ. మీరు నిజంగా కరెక్ట్గా ఉన్నారండి. ఎంత బాగా చెప్తున్నారండి. ఎవరు తిన్నోడు చెప్పడం గొప్ప కాదు, ఎప్పుడు తిన్నారో పాపం చాలా బాగా చెప్తున్నారు.
నారాయణ 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 అనుకోరాదా నాలికే చేదా ఓపికే లేదా ఒంటికే బరువా చప్పట్లు కొడుతూ కృష్ణ అంటే కష్టము లేదు అచ్యుత అంటే ఆపద రాదు రామ అంటే రోగము లేదు నారాయణ అంటే నరకము రాదు గోవింద్ అంటే గొడవే లేదు గోవింద్ అంటే గొడవే లేదు గోవింద గోవింద వెంకటరమణ గోవింద 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 సంకటహరణ గోవింద ఇప్పుడు చెప్పండి మీకు గోవిందుడు కావాలా గొడవలు కావాలా అచ్యుతుడు కావాలా ఆపదలు కావాలా రాముడు కావాలా రోగం కావాలా నారాయణుడు కావాలా నరకం కావాలా కృష్ణుడు కావాలా కష్టం కావాలా మీకేం కావాలో మీకు తెలుసు ఎలా పొందాలో మీకు తెలుసు మధ్యాహ్నం మాకు పోసారు ముదిగొండలో పులుసు ఇంకా మాట్లాడితేనే అయిపోతా నలుసు మీ కంట్లో నలుసు శ్రీమద్ రమారమణ గోవింద ఆంజనేయ వరద గోవింద ప్రహ్లాద వరద గోవింద బలో ఛత్రపతి శివాజీ మహారాజు की శ్రీ ధర్మవీర్ శంభాజీ మహారాజ్ की దేవరకొండ బాల భక్త బృంద की నమః పార్వతీ పదయే హర హర మహాదేవ్. చాలా ధన్యవాదాలు నాన్న. మళ్ళీ కలుద్దాం. ఇలాంటి గొప్ప కార్యక్రమాలు చేస్తూ ఉండండి. మీ పిల్లల్ని ప్రేరణదాయకంగా యోగ్యులుగా పెంచండి. శిల ప్రభుపాదికి జయ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ నాన్న. మీరు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా బాగా చేయాలి. అలాగే మా ప్రథమ మహిళ ఆమె పేరేంటి? పున్నా శైలజ వెంకటేష్. పున్నా శైలజ వెంకటేష్ అమ్మ ఎప్పుడమ్మా ఎలక్ట్ అయింది? ఎన్ని రోజులు? మొన్న 3 రోజులుగా అంతే. సో ఈ శుభ సందర్భంలో అమ్మ ఈ కార్యక్రమాన్ని రావడం అంటే శివరాత్రికి శివాజీ జయంతి మధ్యలో కదమ్మా, అంతే కదా. నేను ఎందుకు చెప్తున్నా అంటే అమ్మ పూజ చేస్తున్నప్పుడు ఆ కత్తి చేతిలో పడ్డం ఇదంతా చెప్పారు కదా. నేను ఇప్పుడు కారు దిగేటప్పుడు అదే ట్రాక్టర్ మీద దిగేటప్పుడు చాలా నీరసంగా ఉంది. రోజు ప్రయాణాలు కదా, లేటు నిద్రలో ఒక భోజనం చేస్తాను నేను, నీరసంగా ఉంది. మరి ఎవరిని నాకు ఇప్పుడు బలం ఎలా వస్తుంది? అమ్మ భవానీ, ఇక్కడ ఉన్నది మాకు గొప్ప దళం, పనిచేసేలా చెయ్యి నా గలం, అప్పుడే ఉంటుంది ఫలం, నాకు ఇవ్వమ్మా బలం అని అడిగారు. గొంతు పనిచేసిందా లేదా? వినపడుతుందా లేదా? ఆ బలం కనబడుతుందా లేదా? కాబట్టి ఈ బలం అంతా మనది కాదు, భగవంతుడిది. కాబట్టి మనం ఎప్పుడు ఒకడు ఉన్నాడు, ఆ ఉన్నవాడిని పొందడానికి మన జీవితం మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. నేను చేస్తున్నాను అని అనుకోకూడదు. ఆయన కూడా అమ్మవారి పాదాల దగ్గర సమర్పించాడు. కాబట్టి మనం కూడా భరతమాత కోసం కణం కణం క్షణం క్షణం భరతమాతకే అర్పితం. మనం అలా జీవిద్దాం. మన దేశాన్ని మన ధర్మాన్ని కాపాడుకుందాం. భారత్ మాతాకి. అమ్మా ధన్యవాదాలు తల్లి. హరే కృష్ణ హరే కృష్ణ. ధన్యవాదాలు.